అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కోర్టులో ఉన్న 130 కేసులు పరిష్కరించాం. ఈ భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి కేసులు అడ్డంకిగా ఉంటే వాటిని పరిష్కరించేటువంటి ప్రయత్నం చేశాం. 3 గ్రామాల్లో 400 కుటుంబాలను తరలించి 960 కోట్ల భూసేకరణ జరిపాం. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగిందనే విషయాన్ని ఇక్కడ మీకు నేను ప్రస్తావన చేస్తున్నా. అంతేకాదు విశాఖపట్నం నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు వెళ్ళడానికి 77 మీటర్ల వెడల్పుతో కనెక్టివిటీ రోడ్డుపై ప్రణాళిక సిద్ధం చేశాం. అప్పుడు ఆ శాఖ కేంద్రంలో మంత్రిగా ఉన్నటువంటి గడ్కరీ గారి చేత ఒప్పించాం. ఆ ఒప్పించినటువంటి విషయాన్ని మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశంలో వీడియోలో కూడా వివరంగా వివరించినటువంటి విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నా. భోగాపురం ఎయిర్పోర్టు తానే కట్టినట్టు, తానే ప్రారంభిస్తున్నట్టు, తానే జాతికి అంకితం చేస్తున్నట్టు చెప్పి క్రెడిట్ చోరీ చేసేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇది అలవాటు ఆయనకి, కానీ ప్రజలు అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను చెబుతున్నా. మొత్తం క్రెడిట్ అంతా ఆయనకి దక్కుతుందనేటువంటి ఆలోచన చేస్తున్నాడు. ఇది కరెక్ట్ కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఇకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్, దీన్ని కూడా హెచ్ఓడి మీటింగ్లో మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు. ఏమంటాడు? 12,000 కోట్ల సాయంతో విశాఖ ఎయిర్పోర్ట్ని కాపాడుకున్నాం అంటున్నాడు. 12,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మేము కాపాడుకున్నాము అంటున్నాడు. ఆ 12,000 కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్ని ధారాదత్తం చేయడానికి మాత్రమే ఉపయోగిస్తున్నాడు తప్ప కాపాడుకోవడం కోసం ఉపయోగించడం లేదనే విషయాన్ని దయచేసి గమనించాలని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఇవాళ దానిలో ఇప్పటికే 2 దఫాలుగా 1,590 మంది రెగ్యులర్ ఉద్యోగులను విఆర్ఎస్ ద్వారా ఇంటికి పంపించారు. ఈ 12,000 కోట్ల రూపాయలు కూడా దానికి ఉన్న బాకీలు తీర్చేస్తున్నారు. తీర్చేసి ప్రైవేట్ పరం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా స్టీల్ ప్లాంట్, విశాఖ స్టీల్ ప్లాంట్ని స్లోగా ప్రైవేటీకరణ చేసి దశల వారీగా దీన్ని అమ్మాలనేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించి చేస్తూ 12,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి విశాఖ ఎయిర్పోర్ట్ని, విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడామని డప్పాలు కొట్టుకునేటటువంటి పచ్చి అబద్ధాలు చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దురదృష్టకరమని, దీన్ని కూడా ప్రజలు గమనించాలని ఈ సందర్భంగానే మనవి చేస్తున్నాను. ఇకపోతే రాష్ట్రంలో పెట్టుబడులు, అప్పులు, అసలు నేను ఎంత పెట్టుబడులు పెట్టానో నాకు, ఎంత 18 మాసాల్లో ఎంత పెట్టుబడులు తెచ్చానంటే ఈ రాష్ట్రానికి అని బాబు కొడుకులు ఎదురు చెబుతున్నారు. అసలు ఈ దేశంలో వచ్చినటువంటి పెట్టుబడుల్లో 25% మన రాష్ట్రానికి వచ్చేసినాయి అంట. కోసేస్తున్నారు కోతలు, సొల్లు పురాణాలు చెప్పేస్తున్నారు. అంత దుర్మార్గమని మనం చేస్తున్నాం. 1914-19 మధ్యకాలంలో ఇదే పరిస్థితి ఆయన చేశాడు. ఒకసారి వాటి వాస్తవాల్లోకి వెళదాం. 2014-19 చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇది సమాచార హక్కు ద్వారా తెప్పించుకుని తప్ప నేను చెప్పేటటువంటి సొల్లు పురాణం కాదు. చంద్రబాబు చెప్తున్న సొల్లు పురాణం లాంటిది కాదని మనం చేస్తున్నా. 2014-19 మధ్యకాలంలో రాష్ట్రంలో అతి భారీ పరిశ్రమలకు సంబంధించి పెట్టుబడులు 50,708 కోట్ల రూపాయలు వచ్చాయి. దాని ద్వారా 84,333 ఉద్యోగాలు వచ్చాయి. ఇది 2014-2019 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలో. ఇకపోతే అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది 2019 తర్వాత. 2019-2024 మధ్య 2 ఏళ్లు కోవిడ్ ఉన్నప్పటికీ కూడా, అప్పుడు 2 ఏళ్లు కోవిడ్ ఉంది. కోవిడ్ ఎంత విషమ పరిస్థితిని ఎదుర్కొందో రాష్ట్రం మీ అందరికీ తెలుసు. రాష్ట్రమే కాదు, ప్రపంచమే ఎదుర్కొన్నటువంటి సందర్భం ఉన్నప్పటికీ కూడా 2014-19లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నటువంటి పరిస్థితి కన్నా కూడా భిన్నంగా 69,799 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాం. ఇది మేము చెప్తుంది కాదు, సమాచార హక్కు ద్వారా తెలుసుకొని మీకు వివరిస్తూ చెక్ చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు కూడా. దానితో పాటు 90,230 ఉద్యోగాలను తీసుకురావడం జరిగింది. ఎవరిది గొప్ప నాకు అర్థం కాలే. కోవిడ్ ఉన్నప్పటికీ కూడా 2014 కన్నా 2019కి మధ్య కన్నా 2019 మధ్యకాలంలో మేము తీసుకొచ్చినటువంటి పరిస్థితులు మీకు వివరిస్తున్నాం. ఇంత గొప్పగా 2024-2019 మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తే ఇవాళ మళ్ళీ డప్పాలు కొట్టుకునే కార్యక్రమం. కాకపోతే వాళ్ళకి ఎల్లో మీడియా ఉంది, టీవీలు ఎక్కువ ఉన్నాయి, మీడియా పేపర్లు ఎక్కువ ఉన్నాయి, ఫ్రంట్ పేజీలో రాసేసి అద్భుతాలు అమోఘాలు అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాదు ఎంఎస్ఎంఈలు, వీటిల్లో కూడా సోషో ఎకనామిక్ సర్వే ప్రకారం నేను చెప్తున్నది
మేము చెప్తున్న వాళ్ళు చెప్తున్నట్టుగా సొల్లు పురాణం కాదు. సోషో ఎకనామిక్ సర్వే ద్వారా 2019-24 మధ్య మా ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో ఎంఎస్ఎంఈ సెక్టార్లో 32,79,770 ఉద్యోగాలు తీసుకొచ్చాం. అదే సోషల్ ఎకనామిక్ దాకా అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూస్తే 9,50,000 ఉద్యోగాలు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు తీసుకో 9.5 లక్షల ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో వచ్చింది. ఇది సొల్లు పురాణం కాదు. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టుగా సొల్లు పురాణం లెక్కలు లేకుండా కాదు. సోషియో ఎకనామిక్స్ సర్వే ద్వారా వెలువడినటువంటి వాస్తవాలను మీ ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అసలు మా ప్రభుత్వం వస్తే కరెంట్ ఛార్జీలు పెరగవు, మా ప్రభుత్వం వస్తే అధికంగా భారాలు పెరగవు అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ బాధుడు 18 నెలల్లో కరెంటు ఛార్జీల రూపంలో 20,135 కోట్ల రూపాయలు ఇవాళ ప్రజల మీద భారం వేసే పరిస్థితి చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు 50% పెంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో త్రాగునీటి మీద ఛార్జీలు వేసి దోచుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఈ విధంగా రాష్ట్రంలో సామాన్యుడి మీద విపరీతమైన భారాన్ని కేవలం 18 మాసాల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ విధంగా భారాన్ని మోపుతున్నటువంటి సందర్భాన్ని కూడా ఇక్కడ నేను మీకు గుర్తు చేస్తాను. ఇంకా వీటిలో చాలా హెచ్ఓడీల విషయంలో చాలా గొప్పలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు. సరే, వాళ్ళేమో ఆయన దగ్గర పనిచేసేవాళ్ళు, ఏ ప్రభుత్వం ఉంటే ఆ దగ్గర పనిచేసేవాళ్ళు కాబట్టి గంగిరెద్దులు ఊపినట్టుగా డూడీ బొసంలాగా ఊపుతారు, అది వేరే అంశం. అంతేకాదు, ఎన్నికల హామీలను పరిపూర్ణంగా ఎక్కడా కూడా తీర్చలేదు. నెంబర్ 1. దానికి తోడు మీకు గుర్తుండే ఉంటుంది, ఎన్నిసార్లు చెప్పినా చెప్పవలసినటువంటి అంశం ఇది. చాలాసార్లు చాలామంది నాయకులను చెప్పాం, జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేస్తేనట ఇది శ్రీలంక అయిపోతుంది అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పు తీసుకొస్తే ఈ రాష్ట్రం దివాళా తీస్తుంది అన్నారు. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు మరొకసారి, 18 మాసాల్లో మీరు చేసిన అప్పులెంత? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో చేసిన అప్పులెంత? సిగ్గుందా నీకు? అసలు సిగ్గనే పదానికి అర్థం ఉందా అని అడుగుతా ఉన్నా, నీకు తెలుసా అని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసిన అప్పులు, 5 సంవత్సరాలు చేసిన అప్పులు 18 మాసాల్లో 90% అప్పు చేశావు మీరు. ఒక్క పథకం కూడా సక్రమంగా అమలు చేయటం లేదు. ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వహించడం లేదు. ఇవాళ ఎంత చేశారు మీరు అప్పు అంటే 3,02,303.7 కోట్ల అప్పు చేశారు వీరు 18 మాసాల్లో, సంవత్సరాల కాలంలో. ఇంకా 3.5 సంవత్సరాలు మీకు అధికారం ఉంది, ఎంత చేస్తారో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అప్పు చేసినా ఈ 5 సంవత్సరాల్లో దీనికన్నా ఒక 10% ఎక్కువ చేశాడు. మీరు సంవత్సరం 6 మాసాల్లో ఇంత ఘోరమైన అప్పు చేస్తున్నారు. చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే అది శ్రీలంక అయిపోద్ది, మీరు చేస్తే ఇది అమెరికా అయిపోద్ది, సింగపూర్ అయిపోద్ది. ఏమిటి దుర్మార్గం? దీనికి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పే పరిస్థితులు లేరు. ఏదో ఇక సొల్లు పురాణాలు చెప్పుకునేటువంటి కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. హెచ్ఓడి సమావేశంలో ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడి లోకువైపోయే కార్యక్రమాలు తప్ప వాస్తవాలను ప్రతిబింబించేటటువంటి అంశాల గురించి నారా చంద్రబాబు నాయుడు గారు చేయకపోవటం చాలా దురదృష్టకరం. దీన్ని ప్రజలు గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. చాలా సంతోషం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారికి ఏంటది టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదు వచ్చినందుకు రాష్ట్రం గర్వపడాలి. టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్, ఆయనకి మాస్టర్ ఆర్ట్స్ ఏమన్నారు, మార్షల్ ఆర్ట్సా, ఈ కుంఫు వాటి మీద ఏదో కొంత సినిమాల్లో కత్తిసాము వాటితో కొంత ప్రమేయం ఉంది, నేను కాదని అంటలా. సరే, ఎవరు ఇచ్చారో ఏంటో, మరి ఏ సంస్థ ఇచ్చిందో నాకు తెలియదు, కానీ చాలా సంతోషం ఆయనకి టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ ఇచ్చినందుకు మా శుభాకాంక్షలు. కానీ ఆయన దగ్గర చాలా మార్షల్ ఆర్ట్స్ ఉన్నాయి, ఇంకా మార్షల్ ఆర్ట్స్ కాదు, చాలా ఆర్ట్స్ ఉన్నాయి ఇంకా ఆయన దగ్గర. రాజకీయాల్లో గొప్ప గొప్ప ఆర్ట్స్ చేయగలడు, సినిమాల్లో చేయగలడు, సర్వ విధాల
నటించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ రాజకీయాల్లో కూడా అద్భుతంగా నటిస్తున్నారు. మామూలుగా నటించడంలా, సినిమాల్లో కన్నా అద్భుతంగా నటించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. చాలా దురదృష్టకరమైనటువంటి నటన కూడా చేస్తున్నారు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారిని పొగట్టడం, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం, ఇది ఒక పెద్ద ఆర్ట్. దీనిలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి చాలా బహుమతులు ఇస్తున్నాడు.